ఇండిగో ఫ్లైట్స్ రద్దు ప్రభావం వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్రంగా పడింది. రేపు శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నామని, ఇండిగో సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వాములు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది ప్రయాణికులు నిన్నటి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు. అసలు ఫ్లైట్ ఇప్పుడు ఉందా లేదా, రేపటికైనా ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు క్లారిటీ లేని పరిస్థితి. ఇటు మరోవైపు కొచ్చి వెళ్లాల్సినటువంటి అయ్యప్ప స్వామి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇరుముడులతోనే ఇక్కడనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లైట్ రేట్స్ చూసుకుంటే ఒక్కసారి కొచ్చికి వెళ్లాల్సినటువంటి ఇండిగో అంటే ఇప్పటికే రద్దవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈరోజు సాయంత్రం 7:35 హైదరాబాద్ నుంచి కొచ్చి డైరెక్ట్గా 20,000 రూపాయలు చూపిస్తుంది. ఇందులో ఇప్పటికే రద్దవుతున్నాయి. ఆపరేషన్స్ 2-3 రోజులు డిలే అవుతాయని చెప్తున్నారు. మరోవైపు దీన్ని అదుపుగా చేసుకున్నటువంటి మిగతా విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలు దీన్ని అదునుగా చూసుకొని ఇండిగో విమానాలు రద్దవుతున్న నేపథ్యంలో వారి యొక్క ప్రైజ్ని కూడా పెంచిన పరిస్థితి. కేవలం ఏకంగా 66,000 రూపాయలు, కేవలం 5,000, 6,000 రూపాయలు ఉండాల్సినటువంటి ఈ ప్రైజ్ని, ఫ్లైట్ ప్రైజ్ని 66,000, 70,000 వరకు కూడా పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది స్వాములు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి మీరు బుక్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? మేము బుక్ చేసుకుంది జూన్లో స్వామి. 6 నెలల ముందే ప్లాన్ చేసుకున్నాం. 7 మెంబర్స్ ఒక పీఠం అందరం కలిసి ప్లాన్ చేసుకుని బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్నప్పుడు పర్ క్యాండిడేట్ 5,000 ఒక ట్రిప్, రౌండ్ ట్రిప్కి 10,000. సరే ఓకే, 20,000 తీసుకోండి, ప్రాబ్లం అది కాదు ప్రాబ్లం. సో మాకు ఈరోజు ఇరుముడు కట్టుకున్న తర్వాత భిక్ష చేస్తుంటే వచ్చింది స్వామి మెసేజ్, ఫ్లైట్ క్యాన్సిల్ అని. ఫ్లైట్ రీషెడ్యూల్ అయిందంటే ఓకే, మేము వెయిట్ చేయగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే మాకు ఇంకొక ఆప్షన్ లేకపోతే మేము ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళాలి? మధ్యాహ్నం మాకు మెసేజ్ వచ్చింది స్వామి, ఇంకోటి మెసేజ్, వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అని చెప్పేసి మాకు 12:55కి వచ్చింది మెసేజ్. మేము భిక్ష చేస్తున్నప్పుడు వచ్చింది. మా అప్పటికప్పుడు 6 అవర్స్లో ఏది ప్లాన్ చేసుకోవాలి? మాకు దర్శనం టికెట్లు రేపు పొద్దున 3 గంటలకి. రేపు పొద్దున 3 గంటలకు మేము ఎలా వెళ్ళగలుగుతాం? అక్కడ రూల్స్ ఉన్నాయి. 5,000 మాత్రమే స్పాట్ బుకింగ్, మిగిలిన వాళ్ళందరికీ టికెట్, దర్శనం టికెట్ ఉంటేనే ఎలా చేస్తారు. ఇప్పుడు మేము ఇలా ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేము, అలా ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేము. మేము ఎలా వెళ్ళగలుగుతాం? ఈ స్వామి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఈ స్వామి పనులన్నీ ఆపుకొని మరీ ఇప్పుడు వచ్చిండు. ఈ స్వామికి ఇప్పుడు 5 days 6 days అంటే ఈ స్వామికి ఎలా? మహబూబాద్ స్వామి మాది విలేజ్, సక్రం నాయక్ తండ, కురువి మండలం స్వామి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 1 డేలో 2 డేస్లో రావచ్చులే అనుకుని ఫ్లైట్ ఎంచుకున్నా స్వామి. ఇప్పుడు సడన్గా ఫ్లైట్ రద్దు చేశారు స్వామి. సేమ్ టైం మనం పోకుండా ఊర్లో ఎట్లుంటుంది స్వామి ఎఫెక్ట్ అనేది. మాతో పాటు ఇంకో వేరే వాళ్ళు క్యాండిడేట్ తిరుగుతున్నారు, మేము తిరగలేకపోతున్నా. అన్ని ఇబ్బందులే స్వామి. ఇప్పుడు సడన్గా ఫ్లైట్లు ఆపేశారు స్వామి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. దయచేసి ఏదో ఒక రూపంలో ఏదో ఆల్టర్నేట్గా ఫ్లైట్ మాకు ఏర్పాటు చేయాలి స్వామి. నిన్న క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఈరోజు మార్నింగ్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఫ్లైట్ చూపించారు. వాళ్ళకి వెళ్ళారు, దర్శనం అయిపోయింది. మాకు కూడా ఆల్టర్నేట్గా మేము ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం నైట్ వరకు. మాకు ఏదైనా ఒక ఆప్షన్ చూపిస్తే, ఏదో ఒక ఫ్లైట్ని మాకు అరేంజ్ చేస్తే ఉన్న వాళ్ళకి, క్యాన్సిల్ అయిన వాళ్ళకి మేము వెళ్ళగలుగుతాం, మేము చేయగలుగుతాం. ఓకే, ఇలా శబరిమలకి మేము 41 రోజులు దీక్ష చేసినాం స్వామి. పొద్దున్న 3ంటికి లేచి పూజలు చేసుకొని, పనులు చేసుకొని, సాయంత్రం పూట చేసుకొని, ఇంత కష్టపడి కఠిన దీక్ష చేసి మేము ఎందుకు పోతున్నాం శబరిమలకి? మేము ఇక్కడ చేసుకోలేమా? ఎందుకు కేరళకి వెళ్ళాలి? ఇంత కష్టపడి ఇంతమంది స్వాములు ఇట్లా చేస్తుంటే ఇది చేయడం అనేది ఇది కంప్లీట్లీ రాంగ్. ఓకే, నోబడీ అప్రిషియేట్ దిస్. చూడొచ్చు మనం ఇక్కడ స్వాములు కూడా మొత్తం ఇక్కడ కింద కూర్చొని వాళ్ళు చిన్న చిన్న కన్య స్వాములతో కలిసి వాళ్ళు ఫ్లైట్లో అయితే తొందర 1-2 డేస్లో రావచ్చు అని చెప్పి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం స్వాములంతా కూడా ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి. కొంతమందిని పంపించారు. సో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే స్వామి 5:15కి క్యాన్సిల్ అయింది. రేపటి కూడా క్యాన్సిల్ అంట, రిటర్న్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక అలా నిలబడున్నాం. ఏం చెప్తారు మరి? ఇండిగో వాళ్ళని ఏమైనా సంప్రదించే ప్రయత్నం చేశారా? ఎవరిని సంప్రదిస్తాం స్వామి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఒకటే చెప్తున్నారు, మా అఫీషియల్స్ నుంచి క్యాన్సిల్ అని వచ్చింది అంతే, మీకు రిఫండ్ వస్తుంది, మీకు వస్తుంది అని చెప్తున్నారు.
మేము ఇంకేం చేయాలో తెలియక సైలెంట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. రిఫండ్ వస్తుంది, ఓకే 3 days to 5 days రిఫండ్ అంటారు. ఇప్పుడు మా సాములు కొంచెం డబ్బులు ఉంటే ఉండవు. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ అంటే ఇప్పుడు 20,000 అప్ అండ్ డౌన్ 40,000 పడుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగినాయా? రేట్లు పెరిగినాయి స్వామి, రేట్లు పెరిగినాయి. 40,000 చెప్తున్నారు. 6,000 ఉండేది, లేదు 7,000, ఇప్పుడు 40,000 40,000 చెప్తున్నారు. 40,000 సేమ్ అంటే మళ్ళీ వేరే ఎయిర్లైన్స్. ఇప్పుడు ఇంకా అది ఇవి అసలు లేవు, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇరుముడి కట్టుకున్నాం, రేపటికి సబ్మిట్ చేయాలి, ఆప్షన్ లేదు. ఆన్లైన్ టికెట్ 6th ఉంది స్వామి, రేపే ఉంది ఆన్లైన్. ఇప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి. రిక్వెస్ట్ చేయాలంటే ఇండిగో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వేస్ట్ అండి, ఇంకొకసారి బుక్ చేసుకోరు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు, అసలు వాళ్ళ సర్వీసే తీసుకోరు ఇంకోసారి. అంతే కదా, ఫెయిల్ అయిపోతుంది. కొంతమందిని ఆల్టర్నేట్ గా వేరే ఫ్లైట్ లో పంపించారని చెప్పి తెలుసు. ఇప్పుడు ఇవాళ చూడండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎవరిని పంపించారు? ఫస్ట్ డే క్రౌడ్ ఎక్కువ ఉందని ఏదో ఆల్టర్నేట్ చేశారు, ఇంకా తర్వాత నుంచి క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఆ క్యాన్సిలేషన్ మెయిల్ ఎప్పుడు వచ్చింది? మాకు 3:30కి ఇప్పుడు ఉంది మాకు డిపార్చర్, 2:13కి మెయిల్ వచ్చింది మాకు. 1 అవర్లో మాకు జర్నీలో ఉన్నాం మేము, ఏం చేస్తాం మేము? ఇంకా అయ్యప్ప స్వాములు అయితే వారికి తాత్కాలికమైన వేరే ఏర్పాట్లు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఎయిర్పోర్ట్ డిపార్చర్ వద్ద పరిస్థితిని టాప్ యాంగిల్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వందలాది మంది ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఒక ప్రకటన అయితే ఇండిగో విడుదల చేసినప్పటికీ కూడా ఎలాంటి క్లారిటీ లేదంటూ కూడా వాళ్ళు ఇంకా ఇక్కడనే కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు అయితే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. క్యాన్సిల్ చేసుకోవాలా, లేదంటే రీషెడ్యూల్ చేసుకోవాలా, లేదంటే ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తున్నారా అనేది కూడా వాళ్ళు క్లారిటీ చెప్పాలంటూ కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ దేశాలకు వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇక్కడ కస్టమర్ సర్వీస్ మెంబర్ ముందైతే వందలాది మంది ప్రయాణికులు కనిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇండిగా ఏం చేస్తుంది? ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేసిన నేపథ్యంలో కస్టమర్లకు ఆల్టర్నేట్గా ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా, వారి సమస్యలకి పరిష్కారాన్ని ఏ విధంగా చూపుతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే 2 రోజులు ఇంకా సమయం పడుతుంది. ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్పి ఇండిగో చెప్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, శంషాబాద్ నుండి.